హాయ్ ఫ్రెండ్స్, ఇది లేపాక్షి వీడియో లాంగ్ వీడియో అండి. అయితే ఈ లేపాక్షి గురించి కొంచెం చెప్పాల్సింది అయితే చాలా ఉందండి. ఇది లేపాక్షి 1600వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో అయితే అచ్యుత దేవరాయల కాలంలో విరూపన్న వీరన్న అనే సోదరులు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారంట. అయితే విరూపన్న ఇక్కడ వచ్చేసి ఆ విరూపన్న రాజు అనుమతి లేకుండా అతను ఏం చేశాడంటే ఖజానా నుంచి, అప్పుడు రాజుల కాలంలో ఉన్న ఖజానా నుంచి డబ్బు వాడుకొని ఈ ఆలయం అయితే నిర్మించాడంటండి. అయితే అప్పుడు నిర్మించాడని తెలిసి వాళ్ళు పట్టుకున్నప్పుడు అతను ఏం చేశాడంటే అది ఒక శిక్షగా భావించి పట్టుకున్నారని చెప్పి తన కళ్ళు తానే తీసేసుకున్నాడు. ఆ తర్వాత అప్పుడు ఆ రక్తం మరకలు కూడా మనం ఈ లేపాక్షి ఆలయంలో ఉన్న కళ్యాణ మండపంలోని గోడపై కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయండి. అట్లాగే ఇక్కడ లోపాక్షి అంటే కళ్ళు లేని అనే పదం అంట, ఇది లేపాక్షి అంట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ జటాయువు కూడా ఉందండి. జటాయువు అంటే అప్పుడు సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకెళ్లేటప్పుడు అడ్డగించినప్పుడు రావణాసుడు జటాయువు యొక్క రెక్కల్ని తెక్కొడతాడు, అప్పుడు ఇక్కడ పడిపోతుందంట. అప్పుడు రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అనమాట అక్కడ పడిపోయిన జటాయువును చూసి లే పక్షి లేచి నిలబడు లే పక్షి అని చెప్పి అరిచాడంటండి. అప్పట్లో ఇది లేపాక్షిగా ఇక్కడ ప్రసిద్ధి అయితే చెందిందండి. ఇక్కడ మనం లేపాక్షి ఎక్కడైతే పడిందో అక్కడ మనం ఒక జటాయు బొమ్మని కూడా వాళ్ళు ఏర్పాటైతే చేస్తున్నారు. అట్లాగే పక్కనే సీతమ్మ వారి పాదం ఒకటి, అంటే జటాయువుని వెళ్తున్నప్పుడు కట్ చేసినప్పుడు రెక్కలు ఈ రావణాసురుడు అమ్మవారు సీతమ్మ వారు లేచి ఇట్లా ఒక అడుగు ముందుకు వేసిందంట. అప్పుడు అక్కడ వేసినప్పుడు ఆ పాదం వచ్చేసి అది ఆ ప్రాంతంలో పడిందండి. ఆ అడుగు కూడా మనం చూడొచ్చు, అక్కడైతే పైన ఉందన్నమాట. అది ఒక 3 అడుగులు, అంటే చాలా పెద్ద పాదం అండి. చూసాము, చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి, చాలా బాగుంది. అట్లాగే ఈ లేపాక్షి మనకి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే శ్రీ సత్యసాయి జిల్లా అంటే అనంతపూర్ డిస్టిక్ అనమాట. ఇప్పుడు మనం సత్యసాయి జిల్లా అని పిలుస్తున్నాం కదా. ఇక్కడ హిందూపూర్కి అయితే తూర్పున 15 కిలోమీటర్లు, అట్లాగే కదిరికి పడమర వైపు వెస్ట్ సైడ్ అయితే 82 కిలోమీటర్స్ అంట. అలాగే బెంగళూరుకి అయితే ఇది నార్త్ సైడ్ ఉంది, 120 కిలోమీటర్స్ అనమాట దూరంలో ఉంది. చాలా బాగుందండి ఈ ఆలయం అయితే, చాలా చారిత్రాత్మకమైన ఆలయం, అట్లాగే చూడాల్సిన ఆలయం. ఇక్కడ వీరభద్రస్వామి శివుని ఉగ్ర రూపంలో వీరభద్రస్వామి అయితే కొలువై ఉన్నాడు. సో మీరు వెళ్ళినప్పుడు ఈ వీరభద్రస్వామిని కూడా దర్శించుకోవచ్చు. అట్లాగే వేలాడే స్తంభం అని మనం ఇంతకుముందు హిస్టరీలో మనం చదువుకొని ఉన్నాము, అంటే హ్యాంగింగ్ పిల్లర్ అని. ఈ ఆలయం మండపంలో 70 స్తంభాలు ఉన్నాయండి. మొత్తం ఒక్కటి కూడా నేల కానకుండా గాలిలో వేలాడుతూ ఏది ఉండదు, కానీ ఈ ఒక్క స్తంభం మాత్రమే ఇక్కడ మనకి గాలిలో తేలుతూ ఉంటుంది అనమాట. మనం కింద కర్చీఫ్ కానీ లేదా ఏదో ఒకటి క్లాత్ పెట్టి అటువైపు నుంచి ఇటువైపుకి ఈజీగా మనం తీసుకొని రావచ్చు అనమాట. అంటే ఖాళీ ఉంటుంది అనమాట, అట్లా అంత బాగుంటుంది. అట్లాగే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఏకశిలా నంది, ఇది మన ఏషియాలోనే ఒక పెద్ద ఏకశిలా నంది విగ్రహాలలో ఒకటంట. చాలా బాగుంది. ఇక్కడ లేపాక్షి శిల్పకళకి ప్రసిద్ధి అనమాట ఎక్కువగా. కళ్యాణ మండపము, అలాగే మనం చూడాల్సినవి వచ్చేసి సీతమ్మ తల్లి పాదముద్రలు, అలాగే తాబేలు ఆకారంలో నిర్మించిన ఒక టెంపుల్ అనమాట లోపల, అది చాలా బాగుంటది. సో ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ రావణుడి చేతిలో గాయపడిన తర్వాత జటాయువు పడిపోయిన ప్రదేశంగా కూడా ఇది చెప్తారంటండి. అట్లాగే ఇక్కడ మరియు రామర్కల్ మెట్టు అనే ఉందంట, అక్కడ అంత్యక్రియలు అయితే జరిపారంట ఈ జటాయువు పడిపోయిన జటాయువుకి. సో అప్పట్లో ఆ పక్షిని లే పక్షి అని పిలిచినాడు, రాముడు పిలిచాడు కాబట్టి ఇక్కడ లేపాక్షి అని ఆ ప్రాంతానికి పేరైతే వచ్చింది. ఇంకా మీరు లోపల చూడొచ్చండి, మేమైతే రామలింగం ఒకటి, హనుమలింగము, ఇట్లా కొన్ని లింగాలు అయితే స్థాపించున్నారు వీరభద్రస్వామి టెంపుల్ కి వెనక.
అవైతే హనుమంతుడే ఆ లింగం అక్కడ స్థాపించాడంట అప్పట్లో. అట్లాగే శ్రీరాముడు మనకి ఒక లింగం అయితే అక్కడ స్థాపించాడంట అప్పట్లో. సో అందుకనే అక్కడ పేర్లు కూడా మనం చూడొచ్చు, రామలింగము అలాగే హనుమలింగము అని కూడా చూడొచ్చు అనమాట. ఇదైతే టెంపుల్ అండి. ఇక్కడ మేము యాక్చువల్గా బెంగళూరు నుంచి మేము మార్నింగ్ 6కి అయితే బయలుదేరాము. 6కి బయలుదేరి మధ్యలో గుడిబండే ఫోర్ట్కి వెళ్ళాము. అక్కడ ఎక్కలేక సగం దూరం నుంచి వచ్చేసి మళ్ళీ ఇంకా లేపాక్షికి అయితే వచ్చేసాము. లేపాక్షికి వచ్చేలేకి మాకు ఒక 11 అట్లా అయితే అవుతుంది టైము. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా మేము ఫస్ట్ ఏకశిలానంది విగ్రహానికి దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా చూసేసిన తర్వాత అక్కడి నుంచి మనకి జటాయు కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మేము వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి మంకీస్ అయితే ఒకదానికొకటి పట్టుకొని నిద్రపోతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా చూస్తా నిలబడిపోయారనమాట. వాటిని చాలా బాగున్నాయి. చిన్న మంకీస్, తర్వాత పెద్ద మంకీస్ అన్ని ఇట్లా పట్టుకొని ఒక ఒళ్ళో కూర్చొని చిన్నపిల్ల బేబీ మంకీస్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అవి నిద్రపోతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ టెంపుల్ చూడండి బయట నుంచి చాలా హిస్టారికల్ ప్లేస్ అండి. ఎప్పుడో పురాతన 16వ శతాబ్దంలో అయితే నిర్మించిన టెంపుల్ అంట. చుట్టూ కూడా మనకి బాగా మంచిగా చేస్తున్నారు. వాళ్ళు పార్క్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వీరభద్రస్వామి టెంపుల్ అయితే మనం చూస్తామన్నమాట. సో ఇదనమాట. ఇక్కడ ఇది లోపలికి ఇట్లా వెళ్ళాలండి. లోపలికి వెళ్ళిన పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి. ఇటువైపు పోతే మనకి చూడండి లోపల ఎలా ఉందో అన్ని ప్రాకారాలు అనమాట. అన్నీ కూడా స్తంభాలు చెక్కి వాటిపైన ఉన్న కళాఖండాలు అయితే మనం చెప్పడానికి లేదు, జస్ట్ చూడొచ్చు. అసలు ఎంత బాగున్నాయంటే అందరూ కూడా విజిట్ చేయండి. ఈ టెంపుల్ లేపాక్షి చాలా బాగుంది. చాలా హిస్టారికల్ ప్లేస్. ఇది ధ్వజస్తంభం అనమాట. సో ఇట్లా మనం ఫస్ట్ నాగగణపతి టెంపుల్ అయితే వెనకాల ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మనం వీరభద్రస్వామి టెంపుల్ని చూసుకుని నాగలింగ గణేశము అనేది టెంపుల్ అనమాట. వినాయకుడు ఉంటాడనమాట. అక్కడ వినాయకుడిని మన గోడలోనే చెక్కారండి. చాలా బాగుంది అదైతే మాత్రం. అది కూడా వీడియోలో వస్తుంది చూడండి. అది ఇదంతా కూడా టెంపుల్ లోపల అనమాట. లోపల మనం చూడటానికి చాలా బాగుంటుంది. ఇది ఒక లేపాక్షి 7 అద్భుతాలున్న ఒక దివ్య దేవాలయం అనమాట. చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ మనకి ఈ లేపాక్షి మనకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి మధ్యలో అయితే చల్లగా ఉంటుందంట. ఎందుకంటే మనకు అప్పుడు కొంచెం ఎండలు తక్కువ ఉంటుంది కదా, ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే వేసవిలో అయితే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది. మేము ఇప్పుడు వేసవిలోనే కదండి వెళ్ళింది, చాలా ఎండ అయితే ఉంది. అట్లాగే ఈ లేపాక్షిలో ఈ టెంపుల్లో వచ్చేసి మనకి శివుని ఉగ్రరూపమైన వీరభద్రస్వామి, అట్లాగే మనం గణేష్ టెంపుల్ ఒకటి, అట్లాగే మనం నాగేంద్ర స్వామి టెంపుల్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ దీంట్లో వేలాడే స్తంభం మాత్రం చాలా ప్రత్యేకం, అట్రాక్షన్ అనమాట. ఇక్కడ ఈ 70 స్తంభాలు ఉంటే 70లో కూడా అది అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ లేపాక్షి మనం చూడడానికి ఒక 6 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుందండి మొత్తం ప్రయాణానికి. బెంగళూరు నుంచి దాదాపు ఒక రోజు అయితే పడుతుంది. ఒక టూర్ లాగా వెళ్ళొచ్చు మనం, ఒక విహారయాత్ర లాగా ఒక రోజు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక అద్భుతమైన టెంపుల్స్లో ఈ లేపాక్షి కూడా ఒకటండి. చాలా బాగుంది. అయితే ఇక్కడ లేపాక్షికి నియరెస్ట్ ప్లేస్ మనకి హిందూపూర్ అనమాట. ఇది ఇక్కడ రైల్వే స్టేషన్. హిందూపూర్ కూడా ఒక జంక్షన్ అనమాట. ఇది సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందంట లేపాక్షికి. చాలా అద్భుతంగా ఉందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అట్లాగే మీరు ఇక్కడ జటాయువు పడిపోయినది, అప్పుడు సీతాదేవిని రక్షించడంలో రావణాసుడితో పోరాడింది. అలాగే గాయపడి రెక్కలు తెగిపోయినప్పటికీ కూడా సీతాదేవి అపహరణ గురించి శ్రీరామునికి తెలియచేసేంత వరకు కూడా అది బ్రతికి ధైర్యానికి కర్తవ్యానికి ప్రతీకగా ఉందండి రామాయణంలో. చాలా మంచి ప్లేస్ అండి. మేము తెలియకుండానే వచ్చాము, కానీ చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఈ జటాయువు సోదరుడు సంపాతి అంట. అప్పట్లో రామాయణం ప్రకారం వీళ్ళిద్దరూ కూడా ఈ శ్రీరాముడి సంరక్షణలో ఉండేవాళ్ళంట అప్పట్లో. చాలా బాగుండేదంటండి అప్పుడు
అవన్నీ కూడా హిస్టరీస్ కదా, మనకి తెలియవు. సో ఇదంతా కూడా చాలా బాగుంది, ఒక్కసారి దర్శించండి ఈ టెంపుల్ అయితే మాత్రం. ఇంకా ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే మధ్యలో గుడిబండే ఫోర్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటూ రావచ్చు అనమాట, చాలా బాగుంది. అలాగే మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళా మధ్యలో ఒక లేక్ అయితే కూడా చూసాము. లోపల చూడండి ఎంత బాగుంది, ఈ స్తంభాలు అన్ని పక్కనే ఉన్నాయండి. చాలా మంది టూరిస్టులు వచ్చి, ఒకళ్ళు అయితే స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట. ఇట్లా చూడండి ఎంత బాగుందో, ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా బండల మీద చెక్కేసి అయితే ఉన్నారు, చాలా బాగుంది. ఎవరైనా అనంతపూర్ డిస్టిక్లో ఉన్నా కూడా చూడలేని వాళ్ళు ఉన్నా కూడా ఇప్పటి వరకు చూడని వాళ్ళు వెళ్ళి చూసి రావచ్చు, చాలా బాగుందన్నమాట ఇది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుందండి వాతావరణం. కొంచెం ఎండలు తగ్గిన తర్వాత వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అయితే కొండలు చుట్టూ చాలా బాగుంది. అసలు ఈ టెంపుల్ చూడండి, ఇక్కడ చూడండి పెద్ద బండరాయి, ఇదైతే అందరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు ఇట్లా బండనెత్తినట్లుగా అట్లా అన్నమాట. ఇదంతా కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది, చాలా మంది జనం ఉన్నారు కదా, అదే వేలాడి స్తంభం అనమాట. ఇక్కడ చూడండి అందరూ ఫొటోస్ అయితే దిగుతా ఉన్నారు, చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. దర్శించుకోని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. ఇది చాలా హిస్టారికల్ ప్లేస్. అలాగే మనకి అంటే మనకి తెలియని చాలా విషయాలు అయితే మనం అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకోవచ్చు. అలాగే ఈ లేపాక్షికి ఒక స్టోరీ కూడా ఉంది. అప్పట్లో శ్రీరాముడు లేపక్షి అని పిలిచాడని, సాక్షాత్తు మన భగవంతుని చేత ఆశీర్వదించబడి గాయపడిన జటాయువు ఇంకొకసారి ఆకాశంలోకి అయితే అప్పుడు ఎగిరి, అది తర్వాత మనకి కేరళలో ఉన్న ఒక ప్రాంతంలో అప్పుడు చనిపోయిందని చెప్తారు. సో ఇది ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అన్నమాట, మనం చూడాల్సిన ప్లేస్ కూడా. ఇక్కడ అంతా చూడండి కొండలతో ఇట్లా అంతా ఉంది. ఇది జటాయువు అండి, ఇది జటాయువు అంటారు. అక్కడేనంట పడిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి దానికి అందరూ వచ్చి చూసేటట్లుగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. వీటికి కూడా స్టెప్స్ అయితే పైకి ఎక్కి వెళ్ళాలి. మనం పైకి ఎక్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనం పైన సీతమ్మ వారి పాదాలు కూడా చూడొచ్చు. అమ్మవారు జటాయువుని చూసి హఠాత్తుగా అది దిగడానికి ప్రయత్నం చేసిన సమయంలో ఒక అడుగు అయితే నేల మీద మనకు పడిందని చెప్తారు. ఆ అడుగు 3 అడుగుల వరకు ఉందండి, చాలా పెద్ద పాదం. మేమైతే చూసాను, నేను చేతితో తాకి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను, అమ్మవారి బ్లెస్సింగ్స్. సో పురాణాల ప్రకారం కూడా లేపాక్షి రామాయణ కాలం నాటి ప్రాంతం అన్నమాట. సో ఇక్కడ ఇదంతా కూడా చెప్తారు. ఈ లేపాక్షికి మంచి కథ అయితే ఉందండి. కాబట్టి విజయనగర రాజుల కాలం నాటిది. ఇక్కడ చూడండి మేము జటాయువుకి వెళ్ళే మార్గ మధ్యంలో ఇక్కడైతే ఒక అతను పిల్లల్ని అక్కడ కూర్చోబెడితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే అతను డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు, చాలా బాగుందండి. సో ఇట్లా స్టెప్స్ పైన ఎక్కుకుంటా పైకి వెళ్ళాలి. మనం పైకి వెళ్తే మనకి జటాయువు బొమ్మ, అలాగే సీతమ్మ తల్లి పాదాలు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇట్లా ఏర్పాటు చేశారు, ఇనప మెట్లు అనమాట. ఇదిగో ఇదండి జటాయువు బొమ్మ, ఇక్కడే పడిందని చెప్తారనమాట. అప్పుడు ఆ జటాయువుకి అంత్యక్రియలు కూడా చేశారంట, అది ఎక్కడ ఒక ప్రాంతంలో. సో ఇదంతా కూడా పైన అన్నమాట, పైన బండలు ఇవన్నీ రాళ్ళు పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి. సో ఈ అంతా కూడా ఆ ప్రాంతం జటాయువు ప్రాంతం అన్నమాట. సో జటాయు థీమ్ పార్క్ అని వాళ్ళు ఏర్పాటు చేశారండి. సో ఇది అన్నమాట. మేము ఇక్కడికైతే వెళ్ళాము పైనకి. ఇక్కడ వచ్చేసి మనకి పర్ హెడ్ ఒక 10 రూపీస్ అయితే తీసుకున్నారు. పైన ఇదంతా కూడా పైన చాలా బాగుంది. మనం దర్శించుకోలేని వాళ్ళైతే ఖచ్చితంగా దర్శించుకోండి, చాలా బాగుంది. ఇది చూడాల్సిన ప్రాంతం అన్నమాట. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇక్కడ నుంచి జటాయు బొమ్మ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ పక్కన జటాయు దగ్గరికి ఇంతకు ముందు వెళ్లేవాళ్ళంట, అక్కడ కూడా ఇనప మెట్లు ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడైతే అలో చేయటం లేదంట. సో ఇక్కడ చూడండి మంకీస్ ఎంత బాగున్నాయో, కూర్చొని ఉన్నాయి మంకీస్. పిల్లలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇదంతా కూడా పైన జటాయుకి వెళ్ళేది అక్కడ కనిపించే ప్రాంతం అన్నమాట.
సో చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు మొత్తం లేపాక్షి ఊరు మొత్తం కనిపిస్తుందండి. చాలా బాగుంది. ఇది జటాయు బొమ్మ. సో అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ చిన్న గుడిలాగా ఉంది కానీ గుడిలో ఏం లేదండి, ఎవరో ఒక అమ్మాయి కూర్చొని ఉంది అంతే, ఏమీ లేదు. ఇదంతా కూడా పెద్ద పెద్ద బండలు, పెద్ద కొండ పైన అనమాట ఇదంతా కూడా. ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు. అట్లా చూడండి, ఇది సీతమ్మ వారి పాదము ఇక్కడ ఉంది చూడండి. ఇది అమ్మవారు వేసిన పాదము. అట్లీస్ట్ 3 అడుగుల వరకు అయితే ఈ పాదం అయితే ఉందండి. చాలా పెద్ద పాదము. ఎప్పుడు కూడా ఇక్కడ నీరు అనేది ఏదో ఒక సమయంలో నీరు అనేది వస్తుందంట ఆ పాదంలోకి. ఎప్పుడు కూడా తడిగా ఉంది. నేను కూడా ఇట్లా చేయబెట్టి చూసినప్పుడు తడిగా అనిపించింది అనమాట. చాలా బాగుందండి, నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అమ్మవారి పాదం తాకిన తర్వాత. ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోయి దర్శించుకోండి. ఆ సీతమ్మ తల్లి పాదాన్ని తాకండి, నమస్కారం చేసుకోండి. చాలా బాగుంటుంది, మనకి మంచి జరిగిద్ది అనమాట. సో ఇదండి లేపాక్షికి సంబంధించింది. సో మేము ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకక్కడి నుంచి మేము ఈవినింగ్ బయలుదేరామండి. ఈవినింగ్ బయలుదేరిన తర్వాత ఇంకా ఆ పాదం చూడండి, చూడాలంటే ఇంకా చూడాలనిపిస్తూనే ఉంది. అట్లా ఉంది వ్యూ పాయింట్ అనమాట, ఫుట్ ప్రింట్ వ్యూ పాయింట్ అని చెప్పి పెట్టారు అక్కడ. సో ఇదంతా కూడా జటాయు థీమ్ పార్క్. ఇంకా మేము ఇక్కడి నుంచి ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరాము. తర్వాత కిందకి వచ్చేసాము అనమాట. కిందకి వచ్చిన తర్వాత ఇంకా మేము బయలుదేరి వెళ్ళాము. మధ్యలో ఒక లేక్ కూడా చూసామండి. ఆ లేక్ మేము వచ్చేటప్పుడు అయితే మిస్ అయింది. సో తర్వాత రిటర్న్లో అయితే మేము చూసి ఆగి వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి ఈ టూరిస్ట్ ప్రాంతం అయితే. మేము తెలియకుండానే ఈ ప్రాంతం యొక్క విశిష్టత తెలియకుండానే వచ్చాము. వచ్చిన తర్వాత నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అది కూడా కాకుండా మొన్న రీసెంట్గా మనం శ్రీరామనవమి జరుపుకున్నాం కదా, కాబట్టి చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం అనేది చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ ప్రాంతం చూడాల్సిన ఇది జటాయు బొమ్మ దగ్గరికి చూడండి, అట్లా పెట్టేస్తున్నారు. అక్కడికి ఇనప మెట్లు కూడా ఏర్పాటు చేశారు కానీ మనం వెళ్ళడానికి లేదు. కలెక్టర్ నాట్ అలౌడ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్పి పెట్టున్నారు. అంటే మనం అక్కడ వెళ్ళడానికి లేదనమాట, అలో లేదు. సో ఇదంతా కూడా పైనుంచి మేము ఒక వ్యూ లాగా ఒక వీడియో తీసామండి. చాలా బాగుంది. ఇక్కడ అందరూ కూడా వీడియోలు అట్లా తీసుకుంటా ఉన్నాం. ఇంకా మేము కిందకైతే వచ్చేసాము, స్టెప్స్ పై నుంచి కిందకి వచ్చేసాము అనమాట. ఇట్లా కిందకి వచ్చేసి చాలా బాగుంది. ఇది ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్న మన చరిత్ర, మన హిస్టరీకి కొన్ని నిదర్శనమైన కొన్ని ప్రదేశాలు అన్నమాట. ఈ చరిత్ర మనం చూడాల్సిన అనమాట. ఎందుకంటే ఇక్కడ స్తంభాలు కానీ, శిల్పాలు కానీ, ఇంకా చిత్రాలు కానీ, ఇవన్నీ కూడా మనం నిజంగా చూస్తున్నట్టే మనకు అనిపిస్తుందండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇంకా మేము కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్మెంట్ కోసం ఎండ బాగుంది కదండి, చెరుకు రసం అయితే తీసుకొని ఇంకా ఇక్కడ కూర్చొని తాగామన్నమాట. ఇది చెరుకు రసం షాప్ అనమాట. ఒక గ్లాస్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారండి. ఈ ఎండకి చాలా బాగా అనిపించింది అది తాగిన తర్వాత. అందరూ కూడా తాగారనమాట, చాలా బాగుంది. సో ఇది అన్నమాట ఈ లేపాక్షి ఓవర్ వ్యూ అండి. ఇంకా చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయండి. మనకి గైడ్ కనుక అక్కడ అవైలబిలిటీ ఉంటే ఇంకా చాలా చూసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి దూరంగా కనిపిస్తుంది ఒక షాప్, అది హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. చేనేత కళలు, చేతి కళలు అంటారు కదా, అవి అనమాట. ఇక్కడ వచ్చేసి టీ షాప్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. ఇటు నుంచి ఎగ్జిట్కి వెళ్తే మేము వెళ్ళిపోయాము. సో ఇదంతా కూడా లేపాక్షి ఓవర్ వ్యూ అనమాట. జటాయు థీమ్ పార్క్ అండి ఇది. సో దీని యొక్క ఓవర్ వ్యూ అనమాట. అయితే లోపల మనం ఇంకా టెంపుల్, వీరభద్రస్వామి టెంపుల్లో ఇట్లా అసంపూర్తిగా ఉందన్నమాట ఒక కళ్యాణ మండపం. అంటే అప్పట్లో శివపార్వతులు ఇక్కడ పెళ్ళైతే కళ్యాణం అయితే జరిగిందంట. కానీ ఇది వచ్చేసి అప్పట్లో విజయనగర రాజులు కొన్ని పడేశారనమాట. పడేసినప్పుడు మనకి అసంపూర్తిగా ఉందన్నమాట. పైన ఏమి లేవు, మొత్తం జస్ట్ స్తంభాల వరకే అయితే ఉందన్నమాట. అది శివపార్వతుల కళ్యాణ మండపం అంట. సో అది కూడా చాలా బాగుంది. అయితే లోపల మాత్రం గుడి లోపల చాలా చల్లగా ఉందండి. బయట ఎంత వేడి ఉన్నా సరే లోపల మాత్రం చల్లగా అనిపించింది, బాగుంది. సో ఇది అయితే చాలా హిస్టారికల్ ప్లేస్ అండి, మనం చూడాల్సిన ప్లేసు.
ఇక్కడ గర్భగుడిలో నాట్య మండపం కూడా ఉందంట. దీనిని రంగమండపం అని కూడా పిలుస్తారంట. నటరాజు స్వామి తాండవం చేస్తున్నట్లుగా ఉంటుందంట. చాలా బాగుంటుందంట ఇది కూడా చాలా బాగుంది. సో ఇదండి వినాయకుడు. అక్కడ గోడలోనే చెక్కేశారు వినాయకుడిని. చాలా బాగుందన్నమాట ఇది వినాయకుడు. ఇక్కడ కూడా ఒక హిస్టరీ అయితే ఉందంట, అది మనకైతే తెలియదు. సో కాలం గడిచే కొద్దీ మనకి ఇక్కడ రంగులు, వీటిలోని పనితనం ఇవన్నీ పోతున్నప్పటికీ కూడా చాలా చూడడానికి చాలా బాగుందండి. దాదాపు 500 సంవత్సరాల తర్వాత కూడా ఇవి ఎంత బాగుండడం చాలా బాగుంది. తర్వాత మేము రిటర్న్లో లేక్ చూసామని చెప్పాం కదా, ఇదండి లేక్. ఇది ఇక్కడ వచ్చేసి చాలా మంది మునుగుతూ ఉన్నారు. ఇది ఇక్కడ చాలా మంది దీన్ని విజిట్, అంటే ఈవినింగ్ టైం కదా మనకి ఇట్లా సన్ రైజ్ కూడా సన్సెట్ కూడా పడతా ఉంది. సో చాలా బాగుంది. ఇదంతా కూడా మనం చూడొచ్చు. చాలా బాగుందండి. పెద్ద నది కొండల మధ్యలో ఉందన్నమాట. చాలా బాగుంది. ఎవరైనా బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే మధ్యలో మనకి తగిలిద్దండి. చాలా బాగుందన్నమాట. ఇది గుడిబండే ఫోర్ట్. ఇది కూడా మనం చూడొచ్చు. అట్లాగే ఇదంతా కూడా మనం చూసి ఒక విజిట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా. బెంగళూరు నుంచి లేపాక్షి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇట్లా విజిట్ చేసుకుంటే మధ్యలో మీరు వెళ్ళొచ్చండి. బాగా ఎక్కగలిగిన వాళ్ళైతేనే ఈ కొండ ఎక్కండి, ఎందుకంటే ఇది చాలా ఎత్తునైతే ఉంటుంది. మనం చాలా స్టెప్స్ అయితే ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే కనుక ఎక్కలేరండి, యంగ్స్టర్స్ మాత్రమే ఎక్కగలరు. సో ఇది లేపాక్షి ఓవర్ వ్యూ అండి. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు లాంగ్ వీడియోస్లో అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. చూడండి అండి, లేపాక్షి మాత్రం మన హిస్టారికల్ ప్లేస్. మన శ్రీరాముడు, సీతాదేవి, అలాగే జటాయువు, హనుమంతుడు వీళ్ళందరూ తిరిగిన ప్రాంతం అన్నమాట. అది చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.